తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అనుదిన వాక్య ధ్యానాలకు భాగంగా దేవుడు మనకి దినమందించిన వాక్యము కీర్తన గ్రంథము 91వ కీర్తన 15వ వచనం చదువుకుందాం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించుగాక. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. మనకి ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు మన దేవుడు. మనల్ని ఆయన స్వాస్థ్యంగా చేసుకుంటూ మాత్రమే కాదు, మనం మొరపెట్టినప్పుడు ఆయన మనకి జాబునిచ్చే దేవుడుగా ఉన్నాడు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను అని వాగ్దానం కూడా చేస్తున్నాడు. మొరపెట్టుము, నేను ఉత్తరం ఇస్తాను అని మనకి తెలియజేస్తున్నాడు. శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను అంటున్నాడు. ఎవరైతే ఏ శ్రమలు పడి ఉన్నారో, ఏ శ్రమల్లో చిక్కుబడి ఉన్నారో, నేను వారికి తోడై ఉంటాను అంటున్నాడు. నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. మనం ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా మనం ఆయనకి మొరపెట్టినప్పుడు మనకి జాబునిచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆ శ్రమలో నుండి మనల్ని తప్పించే దేవుడుగా ఉన్నాడు. ఆ ఇరుకులో నుండి మనకి విశాలత కలుగు చేసే దేవుడుగా ఉన్నాడు. ఆ ఇబ్బంది నుండి మనకి మేలును కలుగు చేసే దేవుడుగా ఉన్నాడు. అతనిని విడిపించి అతనిని గొప్ప చేసేదను అంటున్నాడు. గొప్ప చేశాడు మనల్ని దేవుడు. మనల్ని ఎంత గొప్ప చేస్తాడు అంటే, ఎత్తైన స్థలంలో అతనిని ఎక్కించేదను అని కూడా వాగ్దానం చేస్తున్నాడు కదా. ఎత్తైన స్థలంలో అంత గొప్ప చేశాడు మనల్ని గొప్ప చేసి ఆయన ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలన్నమాట, ఆయనకి మొరపెట్టుకోవాలి. మనకి మొరపెట్టుకున్నప్పుడు మన మొర ఆయన ఆలకించి జవాబిస్తాడు. మనకేదైనా చిన్న శ్రమ కలిగినా దాని నుండి విడిపిస్తాడు. మనకి దేవుడు తప్పక మనకి కనికరం చూపే దేవుడుగా ఉన్నాడు, కృప చూపే దేవుడుగా ఉన్నాడు, రక్షించుకునే దేవుడుగా ఉన్నాడు. 50వ కీర్తన 15వ వచనంలో కూడా మనకి ఈ విధముగా తెలియజేస్తుంది. నీవు నన్ను గూర్చి మొరపెట్టినప్పుడు నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరిచెదవు అని వాక్యం తెలియజేస్తున్నాడు. నీవు శ్రమలో ఉన్నప్పుడు నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరిచెదవు అంటున్నాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు కూడా శ్రమలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాడు. మేము ఆ విగ్రహానికి కొలవు, మా దేవుడు గొప్ప దేవుడు, మమ్మల్ని రక్షించగల సమర్థుడు అని దేవుణ్ణి హత్తుకుని ఉన్నప్పుడు వారి శ్రమలో దేవుడు వారికి ముగ్గురుగా వేయబడినటువంటి వారు నలుగురుగా కనబడటం మనం వాక్యంలో చూస్తున్నాం. ఎంత అద్భుత కార్యము, ఎంత మహాశ్చర్య కార్యం అది. అటువంటి శ్రమ వచ్చినా కానీ దేవుడు విడిపిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. అలాగే దానియేలును కూడా ఆయన సింహాల బోనులో వేసినప్పుడు ఆయన హత్తుకొని జీవించాడు కనుక, నేను నా దేవుణ్ణి సేవిస్తాను, మరి ఎవరిని సేవించునా అని సాక్షిగా ఉన్నాడు కనుక దేవుడు ఆయన సింహాల బోన్ల నుండి బ్రతికించినట్టుగా మనం చూస్తున్నాం. అంతటి శ్రమ కలిగినప్పుడు దేవుడు విడిపించిన దేవుడు మనకి ఏ చిన్న శ్రమ వచ్చినా మనల్ని కూడా విడిపించే దేవుడుగా ఉన్నాడు. ఏ ఇబ్బంది వచ్చినా మనల్ని విడిపించే దేవుడుగా ఉన్నాడు. మనకి ఆశ్రయంగా ఉన్న దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఆయనకి మొరపెడదాం. ఆయన మనకి జాబ్ ఇచ్చే దేవుడుగా ఉన్నాడని, మన శ్రమల నుండి తప్పించే దేవుడుగా ఉన్నాడని, మనల్ని గొప్ప చేసే దేవుడుగా ఉన్నాడని మనం విశ్వసించి ఆయన్ని ఆశ్రయిద్దాము, ఆయనను మొరపెట్టుకుందాము, దేవుడు కృప పొందుకుందాం. వింటున్న బిడ్డలందరూ ఇట్టి ఆశీర్వాదాలు పొందుకుందరుగాక. ప్రార్థన. మా ప్రభువా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు, ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు ప్రభువా. మేము మొరపెట్టిన ఎడలా మీరు మా మొర వినే దేవుడు అని, ఉత్తరం ఇచ్చే దేవుడు అని వాగ్దానం చేసినందుకు మీకు స్తోత్రములు ప్రభువా. శ్రమలో నేను అతనికి తోడై ఉండునని వాగ్దానం చేసినందుకు మీకు స్తోత్రములు ప్రభువా. నేను అతన్ని విడిపించి గొప్ప చేయదునని వాగ్దానం చేసినందుకు స్తోత్రములు ప్రభువా. ఈ వాగ్దానములన్నిటినీ మేము స్వతంత్రించుకోవడానికి వింటున్న బిడ్డలందరూ ప్రభువా మీకు మొరపెట్టుకొని తండ్రి మీ ఆశ్రయం పొంది ప్రభువా మీ చేత గొప్ప చేయబడి నాయనా గొప్పగా భూమి మీద ఆశీర్వాదకరమైన జీవితం జీవించలాగున వింటున్న బిడ్డలందరూ పొందుకున్నట్లు మీరు కృప చూపు దేవుడు అని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులో మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.